తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి ఆశయాల ప్రతిరూపమే నేటి నవ తెలంగాణ. ఉగాది పర్వదినాన కళాకారులను గౌరవించుకుంటే రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటుంది అనే సంకల్పంతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. మన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఈ సంవత్సరం కూడా 2025 సంవత్సరానికి గాను వచ్చినటువంటి చిత్రాలు, సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరినీ గౌరవిస్తూ ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈ ఉగాది పర్వదినాన్న జరుపుకోవడం విశేషం. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విశేషాలని తెలియజేసేటువంటి ప్రత్యేక సంచిక సోవనీర్ని. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విశేషాలని తెలియజేసేటువంటి సోవనీర్ ఇప్పుడే రిలీజ్ అయింది. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ ఒక్కసారి చప్పట్లతో అభినందనలు తెలియచెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఫస్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ని ప్రారంభిద్దాము. బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమా. బెస్ట్ బుక్ ఫర్ సినిమా రచయితగా గద్దర్ అవార్డు గెలుచుకున్న ప్రభు గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేయబడుతుంది. బెస్ట్ క్రిటిక్ ఫర్ సినిమాగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నటువంటి హెచ్ రమేష్ బాబు గారికి రజత మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల నగదు బహుమతిని అందించడం జరుగుతోంది. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మరి మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ గెలుచుకున్నటువంటి విజేత బాలబ్రహ్మచారి పూసపాటి. ఆయన చేసినటువంటి డాక్యుమెంటరీ పేరు మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు. తదుపరి మనం ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాము. 2025కి సంబంధించినటువంటి అవార్డ్స్ లిస్ట్లో నెక్స్ట్ బెస్ట్ లిరిక్ రైటర్ అండ్ ది అవార్డ్ గోస్ టు నందకిషోర్ గారు ఫర్ ద సాంగ్ నా కొడుక సినిమా కుబేరా. యాదృచ్ఛికం ఏంటంటే కుబేరా సినిమా మా నాగార్జున గారిదే అండ్ ఈ అవార్డ్ ప్రజెంట్ చేయడానికి కూడా నాగార్జున గారే రావడం విశేషం. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ది వన్ అండ్ ఓన్లీ అనిల్ రావిపూడి గారు. కంగ్రాచులేషన్స్ సార్. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి గాను బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డుని అందుకుంటున్నారు. వీరికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం. మరి తదుపరి అవార్డ్ బెస్ట్ స్టోరీ రైటర్. ద బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డ్ గోస్ టు శ్రీ గుణశేఖర్ గారు, సినిమా యుఫోరియా. నెక్స్ట్ అవార్డ్ ఫర్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రోహన్ రాయ్ ఫర్ ద మూవీ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. బెస్ట్ కామెడియన్ శ్రీ కృష్ణతేజ రెడ్డి గారు, బురుగుల ఫర్ ద ఫిల్మ్ జిగ్రీస్. అనగనగా చిత్రం గాను బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ అవార్డు అందుకుంటున్నారు గడ్డం రాకేష్ రెడ్డి గారు. నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ ఫిల్మ్ చిత్రం మిరాయి. చిత్రం నిర్మాత శ్రీ విశ్వప్రసాద్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. వారికి సిల్వర్ మొమెంటో, 5 లక్షల బహుమతి మరియు ప్రశంసా పత్రం. మిరాయి చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. స్పెషల్ ఎఫెక్ట్స్లోనే ఒక కొత్త ప్రపంచనాన్ని సృష్టించింది మిరాయి. అద్భుతమైనటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్ని కనబరిచినందుకు గాను దిస్ హ్యాస్ రిసీవ్డ్ ద బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ ఫిల్మ్ మిరాయి. సినిమాటోగ్రాఫర్గా అవార్డు అందుకున్న కార్తిక్ ఘట్టమనేని గారు ఫీచర్ ఆన్ సోషల్ మెసేజింగ్ అవార్డ్. ఈ అవార్డుని గెలుచుకున్న చిత్రం కోర్ట్. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, కమ్యూనల్ హార్మనీ అండ్ సోషల్ అప్లిఫ్ట్ ఆఫ్ డిప్రెస్డ్ అవార్డ్ గోస్ టు థండేల్. కంగ్రాచులేషన్స్ సార్. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ప్రొడ్యూసర్ వి శిరీష్ రెడ్డి గారు. వారికి సిల్వర్ మొమెంటో, 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం. బుద్ధిగా అక్కడ కూర్చున్నటువంటి మా అనిల్ రావిపూడి గారిని కూడా, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి బ్రాంజ్ మొమెంటో 3 లక్షలు. ఇక ఆ నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అండ్ ది అవార్డ్ గోస్ టు సాహితీ చాగంటి ఫర్ ద ఫిల్మ్ కన్నప్ప. సిల్వర్ గద్దర్ అవార్డ్తో పాటు మొమెంటోతో పాటు 5 లక్షలు అలాగే ప్రశంసా పత్రాన్ని గెలుచుకుంటున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు సాహితీ చాగంటి. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డ్ సింగర్ అనురాగ్ కుల్కర్ని గారు ఈ అవార్డుని గెలుచుకున్నారు ఫర్ ద సాంగ్ రాంబాయి నీ మీద నాకు మనసాయని ఫర్ ద మూవీ రాజు వెడ్స్ రాంబాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు మార్క్ కే రాబిన్ ఫర్ ద మూవీ దండోరా. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ సినిమా యుఫోరియా అండ్ ఇట్ ఈస్ none other than భూమిక గారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ అండ్ ఈ అవార్డ్ని
అందుకుంటున్నారు శివాజీ గారు ఫర్ ద మూవీ దండోరా. బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిలిం అండ్ ద అవార్డ్ గోస్ టు లిటిల్ హార్ట్స్. డైరెక్టర్ సాయి మార్తాండ్. మా డెప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మే వి ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఈ తెలుగు సినిమా కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశానికే తలమానికంగా ఎదగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని గతంలో ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ అవార్డ్స్ లేకుండా ఉంటే తిరిగి వాటిని ప్రవేశపెట్టి ఈ చలనచిత్రాన్ని దిగ్విజయంగా దేశానికే కాదు ప్రపంచానికి కూడా పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ అవార్డ్స్ని తిరిగి ప్రారంభించడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. టు అవర్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వామ్ వెల్కమ్ సార్. ది బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 లో ద బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు సాయిలు కంపాటి ఫర్ మూవీ రాజు వెట్స్ రాంబాయ్. ఇక తదుపరి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ ద థర్డ్ అవార్డ్ కేటగిరీస్లో ద థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అండ్ ది అవార్డ్ గోస్ టు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. మరి ఈ అవార్డుని అందుకోవడానికి నిర్మాత సందీప్ అగరం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే దర్శకుడు శ్రీ రాహుల్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. సో ఇద్దరు కలిసి ఒక సరికొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ రితేష్ గారు డైరెక్టర్గా, జెనీలియా గారు ప్రొడ్యూసర్గా. సో ఇద్దరు కలిసి అండ్ సార్ యాజ్ అ డైరెక్టర్ యూ హ్యావ్ ఎ గుడ్ ప్రొడ్యూసర్. చాలా బాగుంది. నేను డైరెక్టర్ గారిని అడిగానండి, ప్రొడ్యూసర్ గారే చెప్పేస్తున్నారు అమేజింగ్ అని. A good director has to always follow what the producer has to say. ఓకే, At home and outside also. వెరీ గుడ్ డైరెక్టర్ సార్. యు ఆర్ Yes, sir. యు వెరీ గుడ్ And I'm డైరెక్టర్. a great husband. గ్రేట్ హస్బెండ్. Yeah, Raja Shivaji is a film which has been Ritesh's dream. He's been thinking about it for the last 10 years, and then finally we decided to do it. So we need all your blessings and all your love for May 1st, especially you, sir. The second best feature film and the award goes to Dandora. కంగ్రాచులేషన్స్ టు టీమ్ దండోరా. రాజు వెట్స్ రాంబాయ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ని గెలుచుకున్నారు. ఈటీవీ విన్ అందించినటువంటి ఫిల్మ్. సో నితిన్ గారికి కూడా అండ్ సాయి కృష్ణ గారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్కి విచ్చేసినటువంటి ఖుష్బూ గారికి ఈ అవార్డ్స్ ఫంక్షన్ గురించి, ఈరోజు మీ ప్రెజెన్స్ గురించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖుష్బూ గారు. చాలా ఆనందంగా ఉంది, గౌరవంగా ఉంది. ఈ స్టేజ్ మీద ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు, ఎందుకంటే అంత దూరంగా నుంచి నన్ను పిలిచారు. అండ్ ఇక్కడ వచ్చిన అన్ని సినిమాని చూసి రాంబాబు వెడ్స్ రాంబాయ్ అని చూసిన తర్వాత ఇలాంటి సినిమా అంతా ఒక మంచి సినిమా. తెలుగు ఇస్ సచ్ అ బ్రిలియంట్ స్టేజ్ ఈరోజు. అండ్ ది బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్, ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ అవార్డ్ని అందుకోబోతున్నటువంటి రష్మిక మందన. రష్మిక అంటేనే నేషనల్ క్రష్మిక అనిపించేలాగా గ్లామర్ పాత్రలతో మెప్పించినటువంటి స్టార్ హీరోయిన్. మరి ఈరోజు గర్ల్ ఫ్రెండ్ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. ఆవిడ సిల్వర్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల నగదు బహుమతిని, అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. పెళ్ళయిన తర్వాత తొలి ఉగాది, తొలి పండగ, తొలి అవార్డు మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్. సీఎం గారు ఇప్పుడే చెప్పారు, వారి ఊరి కోడలు. సో రష్మిక గారు, కంగ్రాచులేషన్స్ టు యూ అండి. వాట్ వుడ్ యూ లైక్ టు సే? గర్ల్ఫ్రెండ్ లాంటి ఫిల్మ్కి అవార్డ్ రావడం, ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. ఎందుకంటే ఇట్ గివ్స్ అస్ ద కాన్ఫిడెన్స్ టు మేక్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. అండ్ గర్ల్ఫ్రెండ్ ఈజ్ వాట్ ఫిల్మ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ రాహుల్. థ్యాంక్ యూ సో మచ్. Rashmika and Bhuma loves you. Thank you for taking care of us. Thank you for protecting us. Deekshit, Anu, KV sir, Hesham sir, Dheeraj sir, Vidya ma'am, Geeta, thank you so much. Actually, నేను చాలా ఇయర్స్ బ్యాక్ కోడల్లా రాకుండా మున్నా నేను
వచ్చేటప్పుడు ఒక కూతురులాగా ఒక ప్రేమ ఇచ్చారు, కానీ ఈరోజు ఒఫీషియల్లీ కోడల్లా మీ ముందు నించుంటున్నా. సో ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్రైడ్ అండ్ I will always be super grateful for your love. And ఈరోజు ఏం కోరిక ఉందంటే నా ఫ్యామిలీని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. పాపలు, ఐ డిడ్ ఇట్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పార్టీ చేద్దాము. బెస్ట్ లీడింగ్ యాక్టర్ అవార్డ్. కంగ్రాచులేషన్స్ అకినేని నాగ చైతన్య గారు ఫర్ విన్నింగ్ ద బెస్ట్ లీడింగ్ యాక్టర్ అవార్డ్. నా 16 సంవత్సరాల ఫిల్మ్ జర్నీలో ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ స్పెషల్ అండ్ మోస్ట్ ఆనరబుల్ గుర్తింపు ఇది. ఎన్నో థ్యాంక్స్ చెప్పాలనుంది, కానీ అంతకంటే ముందు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్. గద్దర్, he was such a great personality, true revolutionist, fought against caste oppression and dignity for all. అలాంటి పేరు మీద ఇలాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి గారికి, దిల్ రాజు గారికి అండ్ ది ఎంటైర్ కమిటీ ఆఫ్ ద గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్, థ్యాంక్ యూ సో మచ్. తదుపరి స్పెషల్ అవార్డ్స్ కేటగిరీలోకి వీఆర్ మూవింగ్ ఆన్. మరి ఈ అవార్డ్స్ అని ద స్పెషల్ కేటగిరీ ఇప్పుడు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో భాగంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్టీఆర్ స్పెషల్ అవార్డ్ విభాగంలోకి ఎంటర్ అవుతున్నాము. ఎన్టీఆర్ గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ పురస్కారాన్ని ఈ సంవత్సరం అందుకోబోతున్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ, అండ్ ఇక ఇప్పుడు ఆ పేరు అది జస్ట్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. తెలుగువాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా ఆ పేరు వినగానే ఒక ఎనర్జీ, ఆ పేరు వినగానే ఒక వైబ్రేషన్. హీఈస్ నన్ అదర్ దాన్ ఆర్ వెరీ ఓన్ ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, 10 లక్షల రూపాయల నగదు బహుమతి అండ్ అలాగే స్పెషల్ అవార్డు అందజేస్తారు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అండ్ ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఆర్ వెరీ ఓన్ మెగాస్టార్ చిరంజీవి గారు. కంగ్రాచులేషన్స్ సార్. మా మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆహ్వానితులకు, వీక్షిస్తున్న వారికి, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నా సంతోషాన్ని వెలిబుచ్చుకుంటున్నాను. మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలంటూ, ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తంకి మధ్యలో ఉంటుంది, అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ పర్ సినిమా ఇస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు, లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమా అని ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలను కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని అభివృద్ధి చేయాలి. దానికి అవసరట్లుగా మేమందరం సమాయుత్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క దీన్ని బృహత్ కార్యాన్ని భట్టి గారికి అప్పచెప్పారు. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వారు అవకాశం కల్పించి, వారిని ఆహ్వానించి, మంచి చెడ్డల గురించి తర్కించి, చర్చించి, దానికి కావలసినటువంటి సదుపాయాలు మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది, ఇది ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వేయాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరం నిజంగా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. తెలుగు సినిమా చరిత్రలో సాటిలేని మేటి కళాఖండాలను, అలాగే అద్భుత దృశ్య కావ్యాలను అందించినటువంటి దర్శక నిర్మాత శ్రీ బిఎన్ రెడ్డి గారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న లెజెండరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టూడియో ఓనర్ శ్రీ బిఎన్ రెడ్డి గారు. వారి పేరు మీద ఇస్తున్న ఈ పురస్కారాన్ని వారితో కలిసి పనిచేసిన ఒక మహానటులు ఇక్కడ ఉన్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ సంగీతం శ్రీనివాసరావు గారు, మే వి ప్లీజ్ రిక్వెస్ట్ ఆర్ కమల్ హాసన్ గారు టు రిసీవ్ దిస్ అవార్డ్. మన సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వ ప్రతిభకి, అలాగే కమల్ హాసన్ గారి నటన ప్రతిభకి సరిజోడి అనిపించే చిత్రాలు ఎన్నో వచ్చాయి. మరి ఈరోజు సంగీతం గారి తరపున తెలుగు సినిమాకి ఎనలేని సేవల్ని అందించినటువంటి ప్రముఖులకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ స్పెషల్ అవార్డ్స్ని ప్రకటించింది. ఆ స్పెషల్ అవార్డ్స్తో వారిని గౌరవించుకోవడం మనందరికీ కూడా గర్వకారణం.
నమస్తే హైదరాబాద్. ఎలాగున్నారు? బాగుందా? దట్స్ ఆల్ ఐ నో ఇన్ తెలుగు. బట్ హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ. It is truly a privilege to be here tonight at this Telangana Gadar Film Awards, surrounded by so much talent, passion, and love for cinema. What I admire most about Telugu films is their ability to balance the scale with soul, to tell stories that are grand yet deeply personal, stories that stay with you long after the screen fades to black. It's been a wonderful, wonderful time to watch Telugu cinema continue to evolve, reaching new heights while staying true to its roots. తెలుగు సినిమాపై ఏఎన్ఆర్ మార్క్ ఎవరూ ఎప్పటికీ చెరపలేరు. అటువంటి మహానటుడి పేరు మీద ఇస్తున్నటువంటి నాగేశ్వరరావు అవార్డుని స్వీకరించడానికి సహజ నటి మన జయసుధ గారు రాబోతున్నారు. ఆయన అన్నారు, నేను ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా, నా స్టైల్లో ఏమన్నా నేను మార్చుకోవాలా, నా యాక్టింగ్లో నేనేమైనా మార్పులు తెచ్చుకోవాలా, నా బాడీ లాంగ్వేజ్లో ఏమన్నా మార్పు రావాలా, అలా అని అంత గొప్ప నటుడు అప్పుడు ఆ ప్రెసెంట్ జనరేషన్ కోసం యాక్టింగ్ మార్చుకోవాలి, డైలాగ్ డెలివరీ మార్చుకోవాలని మళ్ళీ ఒక కొత్త అప్పుడే ఇండస్ట్రీలో ఎంటర్ అయిన ఒక నటుడిలాగా సచ్ అండ్ హ్యూమిలిటీ, ఈ వాజ్ నాట్ అషేమ్డ్ అట్ ఆల్ అని అందరినీ అడిగేవారు, మమ్మల్ని అందరినీ కూడా అడిగేవారు, కరెక్ట్ బాగా చేశానా, ఎక్కువ చేయలేదు కదా నేను అని. అంత గొప్ప నటుడు అంత సింపుల్గా ఉండడం మనందరం నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర. అంటే ఇప్పుడు తెలుగు సినిమాకి జానపద కథలతో ఆ వైభవాన్ని తెచ్చినటువంటి గొప్ప నటులు కాంతారావు గారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో సరి సమానంగా నిలబడి సక్సెస్ని అందుకున్నటువంటి నట శిఖరం శ్రీ కాంతారావు గారు. శ్రీ టిఎల్ కాంతారావు గారి పేరు మీద అందిస్తున్నటువంటి ఈ అవార్డుని అందుకోబోతున్నారు పీపుల్ స్టార్ శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు. గత 13 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారని ఎదురుస్తున్న సినిమా ఫిల్మ్కి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారి అభిమాని మన డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అవార్డ్స్ మేము ఇస్తున్నామని చెప్పి గత సంవత్సరం ప్రారంభించి అమోఘంగా జరిపించి మళ్ళా ఇప్పుడు అమోఘంగా జరిపిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉనికిని గుర్తించి గౌరవించి ఇంతమంది కళాకారుల్ని సగర్వంగా హానర్ చేస్తున్నందుకు సెల్యూట్ సార్. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒకటే అన్న అన్నమాచార్యులుగా ప్రజా వాగ్గేయకారుడు. ఎవడబ్బ సొమ్మను కులుకుతున్నావు రామా అని దేవుణ్ణే ప్రశ్నించిన భక్త రామదాసు లాంటి ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదలకు కొదువలేదురా, అంగట్లో నా అన్నీ ఉన్నా, అల్లుడు నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశములో దరిద్రం ఎట్టుందో నాయనా, ఎట్టొచ్చిన దరిద్రం అని ప్రశ్నించిన ప్రజా వాగ్గేయకారుడు గద్దార్. ఈజ్ పీపుల్స్ లెజెండ్, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్, లైక్ పాల్ రాబ్సన్. అలాంటి ప్రజా వాగ్గేయకారుడు పేరు మీద ఈ మహానుభావుడు అవార్డు సెల్యూట్. సినిమా అంటే ఏమిటో తెలియనటువంటి రోజుల్లో సినిమా గురించి తెలుసుకొని దాన్ని రూపొందించడం కోసం మెలకువల్ని నేర్పించుకొని సినిమా అంటే ఇది అని తెలుగు ప్రజలకి పరిచయం చేసినటువంటి మార్గదర్శకుడు, తెలుగు సినిమా పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య గారు. ఆయన లేనిదే తెలుగు సినిమా లేదు. అటువంటి మహానుభావుడిని గుర్తు చేసుకుంటూ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుని అందుకోవడానికి ప్రముఖ నిర్మాత ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత శ్రీ ఏ రమేష్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక తదుపరి అవార్డ్ ది పైడి జయరాజ్ అవార్డ్. తెలంగాణ గడ్డ మీద పుట్టి హిందీ చిత్ర పరిశ్రమలో తొలితరం సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న అత్యుతమైన తెలుగువారు పైడి జయరాజ్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై తొలి యాక్షన్ హీరోగా ఖ్యాతి గరించి జయరాజ్ పృథ్వీరాజ్ కపూర్, శాంతారాం, అశోక్ కుమార్, మోతీలాల్ వంటి అగ్ర కథానాయకుల సమకాలికుడుగా హిందీ పరిశ్రమకు సేవ అందించారు. ఆయన నటించినటువంటి ప్రతి ఒక్క చిత్రము ఒక నట గ్రంథాలయమే. మరి సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని అందుకుంటూ ఉన్నారు కమల్ హాసన్ గారు. And my family who used to be in Chennai, ఇప్పుడు they are here. That's all. They've shifted house. It is the same industry according to me. And I'm proud to see that Dappulu
being held high by Telangana. Nobody would have thought this would happen 45 years ago. I was here in Hyderabad, and thank you, sir, for the poet, for the revolutionary. You honored him first, and when you've done that itself, we are all honored. We are fans of his, and thank you, sir. And whatever I have done, I've been helped. And I've stumbled many times, including the time when I came up the steps. Nothing was easy for both Chiranjeevi Garu and me, and I'm sure he would echo the same sentiment. Now I request you, because you are the hero of this unification. No more Collywood, Tollywood, Bollywood and Sandalwood. It is one cinema, Indian cinema. And you have rubbed out that parochial borders, and you've started it. We'll help you, we'll support you, we'll give our shoulders for this palanquin which will take the tomorrow's generation on a procession across cinema. We are so proud, and I'm happy to be sitting in this audience. Thank you for calling me. It is not about just the award that I thank you for this unification, for resurrecting the Nandi Award, for everything, sir. Thank you so much, Kamal Hassan garu, and we love you and we love all of your characters too. Thank you so much. ఎదురు చూస్తున్నటువంటి ఆ స్పీచ్ మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తూ అలాగే కళలకి కళాకారులకి పెద్దపీట వేస్తూ మనందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి ద సీఎం విత్ ద గోల్డెన్ హార్ట్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా ఉగాది సంబరాలను జరుపుకునే సందర్భంలో ప్రముఖ సినీ కళాకారులకు, యువ నటులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని ఇవ్వడము మా ప్రభుత్వం ఒక బాధ్యతగా సినీ పరిశ్రమను గుర్తించాల్సిన అవసరాన్ని మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ నగరం అంటే ఐటీ పరిశ్రమలకు, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపే కాదు, దేశ స్థాయిలో సినీ పరిశ్రమకు హైదరాబాద్ ఒక కేంద్రంగా రాణించబోతుంది, రాణించాలి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇండియన్ సినీ పరిశ్రమ అంటే ఒకే గొడుగు కిందకి రావాల్సిన, ఒకే నగరంలో నుంచి ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా माधुरी जी, मैं एक बात साफ कहना चाहता हूँ, हॉलीवुड में आग लग गए, दुबई में आज बम गिर रहा है, मगर हैदराबाद में हम लोग सुकून से आज फिल्म अवार्ड्स प्रोग्राम हम बनाए. जिस दिन अपने जवान पाकिस्तान के खिलाफ ऑपरेशन सिंदूर जब लड़ रहे थे, तब आई हैव होस्टेड मिस वर्ल्ड कॉम्पिटिशन्स इन हैदराबाद. You have to understand, my Hyderabad, my Telangana is one of the safest place in the world. That is why I'm here to invite Hollywood, Tollywood, whatever you name it. My point is that this is one of the safest place in the earth. My government is giving that assurance. Thank you everyone. Thank you so much, Honorable Chief Minister of Telangana, Sri A. Revanth Reddy garu. అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.